ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ ర్యాలీకి పిలిపించింది. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి వాంగ్ చుక్ పిలిపించారు. ఆయన దీక్ష భగ్నం చేయడంతో హాస్పిటల్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి సమాజ్వాదీ పార్టీ మద్దతు తెలిపింది. మరోవైపు చలో పార్లమెంట్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. న్యూఢిల్లీలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 5కి మించి వ్యక్తులు ఎవరు కూడా గుమిగూడ వద్దని పోలీసులు ఆర్డర్ జారీ చేశారు. ప్రజలెవరు కూడా ర్యాలీలో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రైట్, అయితే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్టుగా జంతర్ మంతర్ వద్ద మనకి సమాచారం అందుతోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నెట్ సౌకర్యం అలాగే మొబైల్ డేటా పనిచేయని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే వందల సంఖ్యలో ప్రస్తుతం కాక్రోచ్ పార్టీకి మద్దతుగా వాంగ్ చుక్ ఇచ్చిన పిలుపు మేరకు అక్కడికి జంతర్ మంతర్ వద్దకు జనాలు చేరుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అయితే వాళ్ళందరూ పోలీసు విజ్ఞప్తుల్ని పట్టించుకోకుండా అక్కడికి జంతర్ మంతర్ వద్దకు వస్తున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనవద్దు, ఇది చట్ట వ్యతిరేకంగా అవుతుంది, పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అనేది కూడా వాళ్ళు ముందస్తుగానే చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. అయితే వాంగ్ చుక్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తుగా అక్కడికి జనాలు గుమిగూడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చలో పార్లమెంట్ అనే పిలుపుకి నేపథ్యంలో ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఢిల్లీ వాసులు జంతర్ మంతర్ వద్దరికి చేరుకుంటున్నట్టుగా మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇచ్చిన అప్డేట్ కూడా ప్రస్తుతం మనం చూసాం. అయితే వాళ్ళు పార్లమెంట్కి ఎట్టి పరిస్థితుల్లో అటువైపుగా వెళ్లకుండా ముందస్తుగానే పోలీసులు పెద్దగా మోహరించి వాళ్ళందరినీ అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్న నేపథ్యం. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతూ ఉన్నారు. అయితే ముందస్తు చర్యలో భాగంగా ఇంటర్నెట్ సేవలను కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిలిపివేసినట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ప్రస్తుతానికి ఇంటర్నెట్ సేవలు ఏవి కూడా అందుబాటులో లేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ కూడా లైవ్లోకి వచ్చే సిచ్యువేషన్ లేదు. దట్స్ వై వీ హ్యాడ్ హిమ్ ఫోన్. ఇక శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్న నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సిచ్యువేషన్ మనకి ఇక్కడ విజువల్స్లో బాక్సెస్లో కనిపిస్తోంది. మరోవైపు ఇటు శీతాకాల సమావేశాలు ఇవాళ నుంచే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చలో పార్లమెంట్ అంటూ పిలిపించిన నేపథ్యంలో వీళ్ళెవరు కూడా అక్కడికి చేరుకునే అవకాశం లేకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎవరు కూడా అటువైపుగా వెళ్లకుండా వాళ్ళందరినీ ఇక్కడే అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడాలి మరి కాసేపట్లో సిచ్యువేషన్ ఏ రకంగా మారుతుందో. ఎందుకంటే పోలీసు నిషేధాజ్ఞలు అలాగే వాళ్ళు పిలిపించిన నేపథ్యంలో దాన్ని కూడా పట్టించుకోకుండా వందల సంఖ్యలో జనతా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా అందరూ కూడా జంతర్ మంతర్ వద్దరికి చేరుకుంటున్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తోంది. వాళ్ళందరూ కూడా భారత పతాకాన్ని చేత పూని వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ స్టార్ట్ అయిన వాంగ్ చుక్ నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. అయితే హాస్పిటల్లోనే ఆయన దీక్ష కొనసాగిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. పార్లమెంట్ ముట్టడికి సిద్ధమైంది కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. బాక్సెస్లో చూస్తున్నాం మనం సాక్షి స్క్రీన్ మీద. వందల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నట్టుగా కూడా మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇచ్చిన అప్డేట్ చూసాం. మరి కాసేపట్లో సిచ్యువేషన్ ఏమన్నా వల్నరబుల్గా మారుతుందా చూడాల్సిన అవసరం ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది అక్కడ పోలీసులు. రైట్, లెట్స్ గో టు ఢిల్లీ వన్స్ అగైన్. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంత ఆందోళనకర పరిస్థితులు జంతర్ మంతర్ వద్ద కనిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజ్కి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ముట్టడికి వాంగ్ చుక్ పిలుపునిచ్చారు. ఆయన దీక్ష భగ్నం చేయడంతో ఆయన హాస్పిటల్లోనే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వందల సంఖ్యలో ఉద్యమకారులని చెప్పాలి లేదంటే మద్దతుదారులు అక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయినా కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో పోలీసుల్ని దాటుకుని ముందుకు వెళ్ళడానికి మద్దతుదారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ముందుకి కదిలే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ ముట్టడికి మేము చేరుకుంటామంటూ కూడా వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
వాళ్ళ ప్రయత్నాలను అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరం అని చెప్తూ ఉన్నారు. చర్యలు తప్పవంటూ నిషేధాజ్ఞలు కూడా విధించిన నేపథ్యంలో ఇవేమీ లెక్క పెట్టని మద్దతుదారులు ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద పరిస్థితి ఒకంత వొలటైల్గా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాక్రోచ్ పార్టీ ర్యాలీని పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. జంతర్ మంతర్ దగ్గర ఒకంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎవరు కూడా ఇలాంటి ర్యాలీలో పాల్గొనవద్దంటూ ముందస్తుగానే పోలీసులు పిలుపునిచ్చారు. వచ్చిన వాళ్లపై చర్యలు ఉంటాయని కూడా వాళ్ళు వార్న్ చేసిన నేపథ్యం. అయితే దీనేదిని లెక్క పెట్టక మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. జంతర్ మంతర్ వద్దకి చేరుకుని అక్కడి నుంచి పార్లమెంట్కి వెళ్లే దిశగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. చూస్తున్నాం యువకుల్ని అడ్డుకుంటున్నారు. ఒకంత లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరు వినే సిచ్యువేషన్ కనిపించట్లేదు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీట్ అక్రమాలకు నిరసనగా చలో పార్లమెంట్కు పిలిపించింది కాక్రోచ్ జనతా పార్టీ. ఆ నేపథ్యంలోని జంతర్ మంతర్ వద్ద వారందరినీ పోలీసులు అడ్డుకుంటున్నారు. కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, చూస్తున్నాం 10 నిమిషాల క్రితం పరిస్థితికి ఇప్పటికి తేడా కనిపిస్తోంది. కొంచెం వొలటైల్గా మారిన సిచ్యువేషన్ ఏంటి అక్కడ పరిస్థితి? అప్డేట్ చెప్పండి. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ముందుకు తీసుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. దాంతో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తో ఈ రోజు వాంగ్చుక్ చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చారు. సో భారీ సంఖ్యలో విద్యార్థులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ముందుకు జంతర్ మంతర్ వరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు జంతర్ మంతర్ కు వెళ్లేటువంటి అన్ని రహదారులను కూడా పూర్తిగా బ్యారికేడ్లతో మూసేశారు. సో బ్యారికేడ్లతో మూసివేయడంతో విద్యార్థులందరూ కూడా అనేక రోడ్లపైన గుమిగూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. అందులో భాగంగా తొలి అడుగుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పైన చర్యలు తీసుకోవాలి, ఆయనను పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేస్తున్నారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని విద్యాశాఖ మంత్రిని తొలగించాలనేటువంటి డిమాండ్ తో ఆందోళన కొనసాగుతుంది. సో ఇప్పటి వరకైతే ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం లేదు. దాదాపు నెల నుంచి బీజేపీ ధర్నా కొనసాగిస్తోంది. హరి వెంకటేష్, అయితే ఒకంత చాలా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒకంత ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యం ప్రశ్నిస్తున్నారు. వాంగ్చుక్ 20 రోజుల పాటు దీక్ష చేసినా ప్రభుత్వం స్పందించలేదు అనే విమర్శ ఒకటి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నిస్తున్న మద్దతుదారులను లాఠీ చార్జ్ చేయడం, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏ గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, చదువుకున్న వాళ్ళు, ఒక విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న నేపథ్యం, మరి దీనికి వ్యతిరేకత వచ్చే ప్రమాదం లేదా ప్రభుత్వానికి? ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది గవర్నమెంట్? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.